మై ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, కానీ ఏ బ్రాంచ్ తీసుకోవాలి? సిఎస్సి తీసుకోవాలా, ఐటీ తీసుకోవాలా? ఏఎంఎల్ ఉంది, ఏడిఎస్ ఉంది, ఈవెన్ మా ఫ్రెండ్ ఏఎంఎల్ తీసుకున్నాడు, నేను ఏఎంఎల్ తీసుకున్నా. లేదు ఇప్పుడు ఈసీ కానీ చూసుకుంటే ఈసీలో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు. సో ఈసీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో ఈసీ తీసుకున్నా. బ్రో వెయిట్, ఒక డీప్ బ్రీత్ తీసుకో, నాకు అర్థమవుతుంది మీ గురించి. మీరు ఒక క్రాస్ రోడ్ దగ్గర ఉన్నారు, ఇక్కడ లాట్ ఆఫ్ చాయిసెస్ అనేవి ఉన్నాయి. మీరు తీసుకున్న డెసిషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేద్దాం. ఈ బ్రాంచెస్ యొక్క సూప్ ని మంచిగా క్లియర్ చేసుకుందాం. అండ్ అలానే ఈ బ్రాంచెస్ వెనకాల ఉన్న మార్కెటింగ్ గిమిక్స్ ఏంటి, అండ్ మీకు సెట్ అయ్యే బ్రాంచ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ డెఫినెట్లీ ఇట్ కుడ్ బి ఏ వెరీ ఇంపార్టెంట్ వీడియో టు యూ. మీకు ఈచ్ బ్రాంచ్ అనేది అర్థం అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ మీకు చాలా కొత్త విషయాలు అయితే తెలిస్తే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్లీ మీరు ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారు? దీనికి మెయిన్లీ 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఇస్ కాలేజ్ మార్కెటింగ్ గిమిక్స్. ఫస్ట్లీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే కాలేజ్ వాళ్ళకి ఏం కావాలి? అడ్మిషన్స్ కావాలి, అవునా? ఇప్పుడు సిఎస్సి ఒక్క బ్రాంచే ఉంటే ఆ సిఎస్సిలో మహా అయితే ఒక 200 అడ్మిషన్లు అవుతాయి. బట్ ఇప్పుడు ఏ అని, ఏఎంఎల్ అని, ఏడిఎస్ అని ఇప్పుడు బయటకు ట్రెండ్ అలానే ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి మంచి మంచి పేర్లు పెట్టుకొని, సో వినడానికి కూడా బాగుంది, ఫ్యాన్సీగా ఉంది. సో వీళ్ళు ఈ మిగతా బ్రాంచెస్ లో అడ్మిషన్స్ అనేవి తీసుకున్నారు. సో వాళ్ళకి అడ్మిషన్స్ వస్తున్నాయి, వాళ్ళకి పైసలు వస్తున్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఏమవుతున్నారు? ఇట్స్ అప్ టు యూ. సో ఈ హైప్ మీకు అర్థం కావాలి. ఓకే, ఏఎంఎల్, ఏడిఎస్, డిఎస్ అనే మంచి గ్రూప్స్, మంచి బ్రాంచెస్ ఇవి. బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే సేమ్ సిఎస్సి ఫ్యాకల్టీని మిగతా బ్రాంచెస్ కూడా వాడుతున్నారు. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. బట్ అంతేగాని అక్కడ స్పెషల్ గా ఏమైనా చెప్తున్నారంటే లేదు. ఇది మీరు ఆలోచించాల్సింది. సో ఈ కాలేజ్ వల్ల హైప్ వల్ల మీకు ఆ బ్రాంచెస్ యొక్క కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫ్రెండ్ అనేవాడు ఏఎంఎల్ తీసుకుంటున్నాడు, లేదా మీ ఫ్రెండ్ ఒకడు ఏడిఎస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మీ థాట్ ఏంటి? అరే ఇప్పుడు ట్రెండింగ్ అదే ఉంది కదా, ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నా. బ్రో, మీ ఫ్రెండ్ బిర్యానీ తిన్నాడంటే ఓకే, నువ్వు బిర్యానీ తిను. ఓకే, మీ ఫ్రెండ్ ఒకవేళ షూస్ కొంటున్నాడంటే నువ్వు పోయి తీసుకో. బట్ ఇది నీ లైఫ్, అర్థమవుతుందిగా? ఇప్పుడు మీ ఫ్రెండ్ వెళ్ళి తీసుకుంటున్నాడంటే నువ్వు వాడి వెనకాలే వెళ్తే వాడి సక్సెస్ అవ్వచ్చు, వాడికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ నువ్వు జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించు. ఇది మీ కెరియర్, వాడి కెరియర్ కాదు. ఇప్పుడు బిర్యానీ, షూస్ అవి ఓకే, అవన్నీ క్యాజువల్ గా టైం పాస్ చేసే డెసిషన్స్. బట్ ఇవి కాదు కదా. మీరు మీ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని, లేదా మీ పేరెంట్స్ ఫోర్స్ చేశారని వెళ్తున్నారు. బట్ ఇది కానీ నువ్వు క్లారిటీగా నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు తెలుసుకుంటే దెన్ నీకు కన్ఫ్యూజన్ కాదు కదా, అసలు ఏముండదు. ఇప్పుడు ఒక పర్సన్ కి వాడికి ఎలక్ట్రిక్స్, సర్క్యూట్స్ అంటే ఇష్టం. సో వాడు ఏం చూస్ చేసుకుంటాడు? ఐదర్ ట్రిపుల్ ఆర్ ఈసీ. ఇక్కడ మళ్ళంటి వాళ్ళకి ఏంటంటే అరే మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది, సో నేను అదే తీసుకుంటాను చెప్పి అలా వెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ నాట్ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఈచ్ బ్రాంచ్ లో మీరు అసలు ఏం నేర్చుకుంటారు, అసలు ఏం చదువుతారు, అసలు మీరు చేసే జాబ్స్ ఏంటి, అసలు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ బ్రాంచ్ తీసుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాలి. అంతేగాని ఈసీ అయితే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఇది కాదు. ఇప్పుడు ఈచ్ బ్రాంచ్ ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ సిఎస్సి. ఈ సిఎస్సి అనేది మీకు ఒక ఫౌండేషన్ గ్రూప్. ఫర్గట్ అబౌట్ ఏడిఎస్, ఏఎంఎల్ వీటన్నిటిని మర్చిపో. ఈ సిఎస్సి కానీ నువ్వు చేస్తే నువ్వు ఏ గ్రూప్ కైనా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ఏఎంఎల్ వాడు ఏం చేస్తున్నాడో నీకు ఒక ఐడియా ఉంటది, డేటా సైన్స్ వాడు ఏం చేస్తున్నాడో నీకు ఇక్కడ ఐడియా వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ నీకు ఇక్కడ ఒక ఐడియా అనేది వస్తుంది. సో విచ్ ఈజ్ ఏ ఫౌండేషన్ గ్రూప్. ఇక నీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కాకపోతే గో ఫర్ సిఎస్సి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఇక్కడ ఐటీ అనేది సేమ్ సిమిలర్ గా సిఎస్సి లానే ఉంటది. బట్ ఇక్కడ కొంచెం అడ్వాన్స్ గా సిస్టమ్ అప్లికేషన్స్, సిస్టమ్ నెట్వర్క్ సెక్యూరిటీ గురించి అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ గురించి, సో ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే అన్న టాప్ కాలేజ్ లో ఐటీ బ్రాంచ్ వస్తుంది, లేదా యావరేజ్ కాలేజ్ లో సిఎస్సి తీసుకున్నా. బ్రో ఏం ఆలోచించకుండా గో ఫర్ టాప్ కాలేజ్ ఐటీ. ఎందుకంటే ఐటీ అనేది టాప్ కాలేజెస్ లో అది సూపర్ గా ఉంటది. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి వచ్చే ప్లేస్మెంట్స్ మీకు ప్లేస్మెంట్స్ అనే వస్తాయి. సో గో ఫర్ టాప్ కాలేజ్ ఐటీ. నెక్స్ట్ బ్రాంచ్ ఏంటంటే ఏఎంఎల్, ఏడిఎస్. బ్రో ఏఎంఎల్, ఏడిఎస్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇవి స్పెషలైజేషన్స్. ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం అంతా కూడా ఇదే ట్రెండ్ లో ఉంది. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఎస్సిలో అడ్మిషన్స్ సరిపోవట్లేదని చాలా కాలేజెస్ ఏడిఎస్, ఏఎంఎల్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే టాప్ కాలేజెస్ లో ఏఐ, ఏఎంఎల్ కని వస్తే గో ఫర్ దట్. ఎందుకు అంటే అక్కడ ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యావరేజ్ కాలేజ్ లో అక్కడ ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు ఉండరు, బట్ సిఎస్సి ఫ్యాకల్టీనే అక్కడ వాళ్ళు వాడుతారు. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు? ఏఎంఎల్ లో మీరు ఆల్గరిథమ్స్ నేర్చుకుంటారు. సో ఆ ఆల్గరిథమ్స్ బట్టి మీరు మిషన్ ని లెర్న్ చేపిస్తారు, అంటే మిషన్ ని తయారు చేస్తారు. అర్థమవుతుంది? అంటే మిషన్ కి ప్రోగ్రామ్స్ రాస్తారు. ఇప్పుడు డేటా సైన్స్. డేటా సైన్స్ ఏంటంటే
ఒక డేటాతో మీరు వర్క్ చేస్తారు. ఆ డేటాను వాడి మిషన్ అనేది కొంచెం ఇంటరాక్టివ్ గా అందులోకి ఇంటెలిజెన్స్ అనేది వెళ్తుంది. సో లైక్ మన రోబో మూవీలో చూసాం కదా, సో అలా. సో దట్ ఈస్ ఏఎంఎల్ అండ్ ఏఐడిఎస్. నేను మళ్ళీ చెప్తున్నా బ్రో, టాప్ కాలేజెస్ లో వస్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే గో ఫర్ దట్ ఏఎంఎల్ అండ్ ఏఐడిఎస్, అదర్వైజ్ డోంట్ చూస్. అండ్ సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఎంఎల్, సో వీటి బ్రాంచెస్ యొక్క ఆల్రెడీ నేను ఒక కంప్లీట్ వీడియో అనేది నేను మీకు చేశాను. అంటే అక్కడ మీరు ఏం నేర్చుకుంటారు, సో అది మీరు నేర్చుకోవడానికి మీకు ఇప్పుడు ఈ హాలిడేస్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ తో నేను ఆల్రెడీ ఒక వీడియో చూసా. సో ఆ వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. సో గో ఫర్ దట్. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, సిఎస్సి లో ఏం నేర్చుకుంటాం అండ్ స్పెషలైజేషన్స్ లో ఏం నేర్చుకుంటాం, సో వీటి మొత్తానికి ఉండే కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా నేను ఒక కంప్లీట్ వీడియో చేసా. సో ఆ వీడియోకి అయితే వెళ్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో గో ఫర్ దట్ వీడియో ఆల్సో. నౌ కమ్ బ్యాక్ టు టాపిక్ విచ్ ఈస్ ఈసీఈ. ఈసీ అనగానే ప్రతి ఒక్కటి మైండ్ సెట్ లో వచ్చేది ఏంటంటే, అన్న ఈసీఈ చేస్తే హార్డ్వేర్ కి వెళ్ళిపోవచ్చు, సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవచ్చు, అండ్ అలానే ఈసీఈ చేస్తే మాకు కంపెనీస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అండ్ ఇక్కడ కాంపిటీషన్ ఉండదు. ఇప్పుడు సిఎస్సి అంటే అందరూ ర్యాట్ రేస్ లో అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈసీఈలో మాకు ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉంటది. సో సిఎస్సి లాగా ఇక్కడ కాంపిటీషన్ ఉండదు. సో ఇలానే మీ మైండ్ సెట్ అనేది ఉంది. అఫ్ కోర్స్ ఈసీ గురించి బయట అలా పోర్ట్రే అయింది. అసలు మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ సిగ్నల్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్, డిజిటల్ సర్క్యూట్స్, కొత్తగా ఉన్నాయి కదా ఇవన్నీ. ఎస్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, వీటితో పాటు కోడింగ్. అప్పుడు మీరు ఐదర్ హార్డ్వేర్ కి వెళ్ళొచ్చు లేదా సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చు. ఇవేమీ తెలియకుండా బ్రో ఈసీకి వెళ్ళిపోతాను బ్రో, నేను సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బ్రో ఈజీగా ఉంటది బ్రో ఈజీగానే ఉంటది. బట్ ముందు అక్కడ మీకు ఈజీ రావాలంటే ఈ సబ్జెక్ట్స్ మీరు పాస్ అవ్వాలి కదా, డిజిటల్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇవి పాస్ అవ్వాలిగా. సో వీటి మీద కూడా కొంచెం మీకు నాలెడ్జ్ అనేది ఉండాలిగా. అప్పుడు మీకు కంపెనీస్, అప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈసీ తీసుకొని ఈ సబ్జెక్ట్స్ కానీ నువ్వు పాస్ అవ్వకుండా ఉంటే అప్పుడు నువ్వు డిగ్రీ చేసి ఏం ఉపయోగం. ఒకవేళ నీకు ఇలా సర్క్యూట్స్ ఇవన్నట్ల మీద నీకు కొంచెం గ్రిప్ ఉంది, అప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను అంటే గో ఫర్ ఈసీ. రాదర్ దెన్ దట్ నీకు ఎటువంటి ఫిజిక్స్ మీద ఏ నాలెడ్జ్ లేదు అయినా సరే నేను ఈసీ తీసుకుంటా అంటే బ్రో డెఫినెట్లీ ఇట్ కుడ్ బి ఏ టఫ్ సిచ్యువేషన్ టు యూ. ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్న ప్లేస్మెంట్స్ పార్ట్. ఇక్కడ మీకు రియాలిటీ చెప్పాలంటే నువ్వు ఏ బ్రాంచ్ అయినా, సిఎస్సి అయినా, ఐటీ అయినా, ఈసీ అయినా, ఏఎంఎల్, ఏడిఎస్, ఏ బ్రాంచ్ అయినా సరే నువ్వు ప్లేస్మెంట్స్ టైంలో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నావు అంటే అక్కడ ప్రతి కంపెనీ పెట్టే టెస్ట్ ఒకటే, దట్ ఈస్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్. ఇది నువ్వు నేర్చుకుంటే నువ్వు ఏ బ్రాంచ్ లో ఉన్నా సరే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ నీకు కంపేర్ చేయాలంటే ఈసీలో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ డేటా స్ట్రక్చర్ ఆల్గోరిథం మంచిగా చేస్తున్నాడు కంపేర్ టు ఏఏ స్టూడెంట్. ఇప్పుడు ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది, ఈసీ స్టూడెంట్ కానీ స్కోప్ ఉంది. రాదర్ దెన్ నువ్వు ఏఐ తీసుకొని ఏఐలో నువ్వు ఏఐ టూల్స్ యూస్ చేసి ఏదో బిల్డ్ చేస్తావు, బట్ నీకు డిఎస్ఏ అనేది రాలేదు. సో ఇక్కడ నీకన్నా ముందు ఈసీ స్టూడెంట్ అనేది వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ అనేది తీసుకుంటాడు. సో ఇక్కడ నీ క్లారిటీ రావాలంటే నీకు నీ బ్రాంచ్ అనేది ఇంటర్వ్యూస్ అనేది తెస్తాయి, బట్ నీ స్కిల్సే ప్లేస్మెంట్ అనేది ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న, నాకు ఈసీ అంటే ఇష్టం బట్ సిఎస్సి మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలాంటి టైంలో నేను ఏం చూస్ చేసుకోవాలి బ్రో, ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు తెలుసుకో. అఫ్ కోర్స్ ఇది నేను నా పాత వీడియోస్ లో కూడా చెప్పాను, మీ ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోండి అని. నువ్వు ఫిజికల్ మిషన్ మీద అండ్ అలానే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే గో ఫర్ ఈసీ. లేదు బ్రో నేను ఇలా ఒక మిషన్ తయారు చేసి మిషన్ కు ప్రోగ్రామింగ్ ఇచ్చి ఒక మిషన్ ని బిల్డ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అంటే బ్రో గో ఫర్ ఏఎంఎల్ ఆర్ ఏడిఎస్. లేదు బ్రో ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, సాఫ్ట్వేర్ జాబ్ నాకు కావాలి, సో అదొక్కటే నాకు తెలుసు అంటే బ్రో నీకు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోతే గో ఫర్ సిఎస్సి. ఇది నీకు బెస్ట్, బికాస్ సిఎస్సి అనేది ప్రతి దాంట్లో ఇది ఒక బేసిక్ కాబట్టి. సో నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు తెలుసుకొని దాన్ని బట్టి నువ్వు బ్రాంచెస్ అనేవి అలాట్ చేసుకో. సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు యూ. నేను చెప్పాను కదా అని చెప్పి ఏదో నీకు నచ్చిన బ్రాంచ్ పెట్టేవా, అలా పెట్టేస్తే నేను వెళ్ళి చదవను, నువ్వే చదువుతావు, అవునా కదా. సో మీరు ఏ వీడియోస్ చూసినా, ఎక్కడ ఏ టాప్ కాలేజెస్ వీడియో చూసినా సరే మీరు ఇది మీ మైండ్ లో పెట్టుకోండి. అండ్ అలానే మీరు ఒక కాలేజ్ చూస్ చేసుకుంటారంటే దేర్ ఆర్ 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, ఆ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తారు, నాక్ A++ గ్రేడ్ చూస్తారు అండ్ అలానే హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తారు. ఇది బాగుంది, సో ఈ కాలేజ్ నేను చూసుకుంటా, ఈ కాలేజ్ బాగుంటది, సో ఈ కాలేజ్ నేను చూస్ చేసుకుంటా. సో ఇలా మీ థింకింగ్ అనేది బ్రో అది కాదు, నేను మీకు ఇక్కడ కంప్లీట్ గా గైడ్ చేస్తున్నా. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూస్తే నీకు అర్థమవుతుంది అసలు కాలేజ్ ని ఎలా చూస్ చేసుకోవాలి, అర్థమవుతుందిగా. సో ఇప్పుడు మీకు ఒక బ్రాంచెస్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఆ బ్రాంచెస్ ని మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలో రాసుకోండి పక్కన. నేను చెప్పిన వీడియో బట్టి ఎవరో ఒకరు టాప్ కాలేజెస్ వీడియో చేసే ఉంటారు, ఆ టాప్ కాలేజెస్ లో వీడియో చూడండి. సో ఆ టాప్ కాలేజెస్ అని ఒక దగ్గర రాసుకొని నేను చెప్పింది పక్కన పెట్టుకొని
ఇప్పుడు నీ బ్రాంచ్ ఏందో నువ్వు ఫిక్స్ అవ్వాలి. సో ఇది రియాలిటీ. అండ్ అట్ ది లాస్ట్ నేనేం చెప్తానంటే, మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా సరే బ్రో, మీ కాలేజ్ అనేది మీకు 30% మాత్రమే ఏం చేసినా, రిమైనింగ్ 70% అనేది మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద, మీరు మీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు 30+70 ఇట్ కుడ్ బి 100%. అర్థమవుతుందిగా? అంతేకాని కాలేజ్ మీద కంప్లీట్ గా ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అండ్ బ్రో, వీడియో కి నీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రో, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.